హలో హాయ్ ఎవ్రీవన్. మనం ఇవాళ గోవిందరాలలో వచ్చినాం. ఇది ఏ తండ అన్న? గోవిందరాల గ్రామం, కామేపల్లి మండల్, ఖమ్మం జిల్లా అండి. మనం భీష్మ సఫల్ కంపెనీ వారిది భీష్మ 36 అండి. మన రైతుకి ఇవ్వడం జరిగింది. రైతు పేరు తర్వాత మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీరు కాయలు చూడండి ఏ విధంగా ఉందో. కాయలు కూడా బీభత్సమైన కాపు, దగ్గర గనుపు, గుత్తులు ఇక్కడ చూడండి, దగ్గర చూడండి, గుత్తులు కాసినాయండి. హైట్ కూడా చాలా మంచిగా ఉంది. అద్దా ముందర దగ్గర కాపు గుత్తులు కాసినాయి. ప్లస్ హైట్ కూడా ఉంది, హైట్ ఉంది, మళ్ళీ గ్రీనెస్తో ఉందండి, మంచి గ్రోత్తో ఉంది. కాయలు చూడండి ఎట్లా కాసినాయో. మన సఫల్ కంపెనీ వారిది భీష్మ 36. నల్లి కూడా ఏం చేయట్లేదన్న. నల్లి ప్రభావం కూడా 1% లేదండి. చూడండి ఎట్లా ఉన్నదో. ఈ ఇంకో కొమ్మని చూడు, ఈ కాయలు మొత్తం ఎలా కాసిందో చూడు. గుత్తులు ఎక్క కాసి మొత్తం చివర భాగం వరకు కాసిందండి. చివర భాగం వరకు కాసింది మన భీష్మ 36. ఇది సఫల్ కంపెనీ వారి భీష్మ 36 అండి. మనం ఈ మండని కూడా లేపుతాం. చూడండి ఈ మండలో ఎట్లా కాసినాయి. ఇటు చూపెట్టండి. 10 సంవత్సరాల నుండి దీంట్లోనే వేస్తున్నాం. చూడండి ఈ మొత్తం కాయలు ఎట్లా కాసినాయో. దగ్గర మొత్తం చూడండి ఈ కాయలు ఎట్లా గుత్తులు మన ఏది చింతకాయ కంటే ఎక్కువ కాసిందండి. చింతకాయ తక్కువ కాస్తుంది కానీ అలా కాసింది. మన ఈ కామేపల్లి మండలం అండి, గోవిందరాల గ్రామం. రైతు మనం ఇక్కడ ఉన్నారు, ఆ రైతుతో మాట్లాడదాం. దగ్గర అండి, ఫస్ట్ చూపెట్టండి. ఈ కాయలు చూడండి, బీభత్సమైన కాపు, మళ్ళీ పైన చూపెట్టండి. ఎట్లాంటి నల్లి ప్రవాహం లేదండి, ఎంత నీట్గా ఉందో. తోటని మొత్తం చూపెట్టండి. ఫ్లవరింగ్ చూపెట్టండి, ఇటు చూపెట్టండి. ఫ్లవరింగ్ పూత ఎట్లా వస్తుందో. ఇప్పుడు కూడా ఇవాళ డేట్ వచ్చేసి 17వ తారీఖు 1వ నెల 2025 అండి. ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కూడా కాపు అక్కడ చూపెట్టండి, ఎక్కడ చూసినా అదే కాపు, బీభత్సమైన కాపు ఉందండి. తోట మొత్తం చూపెట్టండి, ఆ చివరి వరకు చూపెట్టండి. మొత్తం ఎకరం ఉంటుందండి. ఇది మొత్తం భీష్మ 36 అండి. ఇది టోటల్ భీష్మ 36 సఫల్ కంపెనీ వారిది భీష్మ 36 అండి. మన రైతు వారి మాటలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఒక నిమిషం అన్న, ఇటు తిరుగు. ఏం పేరండి? నా పేరు రాజేష్. ఎవరండి? గోవిందరాల గ్రామం. ఇప్పుడు ఇది ఏ సీడ్ అండి? ఇది సఫల్ వాళ్ళది, సఫల్ భీష్మ 36. ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందన్న. అంటే ఇది సీడు మీకు ఇచ్చాం కదా, ఎలా కాసింది మీ మాటలో? రైతులు వింటారు కదా, వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఇది మనకు తోట హైట్లో ఉంటుంది, ఎప్పుడు చూసినా పిందె కాపు వస్తూనే ఉంది. దగ్గర కనుపు. మీరు చూడండి, దగ్గర కాపు, చిక్కడి కాపు అండి. చూడు గుత్తులు కాసినాయి, గుత్తులు కాసినాయండి. ఎకరానికి 30 క్వింటల్ ఎటు పోదు. ఎంత దిగుబడి వస్తాయి అనుకుంటున్నాం? ఎకరానికి 30 క్వింటలు పక్క. 30 క్వింటాలు ఈ కాలంలో, నల్లి కాలంలో 30 క్వింటల్ అంటే ఆషామాషి కాదు. లావులు కావు, సన్నటి, చాలా బాగుంటుంది. ఇది మార్కెట్లో కూడా మంచి రేట్ పడిద్ది అనుకుంటున్నాం. ఇది మేము బంగ్లా నుంచి తీసుకొచ్చినాం, మున్యా నాయక్ దగ్గర నుంచి. మాకు ఇచ్చిన అతను చాలా మంచోడు కాబట్టి మేము అక్కడ నుంచి తీసుకొచ్చినాం. మున్యా నాయక్ వల్లనే మేము. కాయ బాగుందండి, సూపర్ ఉంది. కాయ కలర్ ఎలా ఉంది? కలర్ చూడండి. తిరుగు ఉందా దానికి? తిరుగుంటే చెప్పండి. ఇవి రైతులు వేసుకోవచ్చా అండి? వేసుకోవడం కాదు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. మీరు చూపెట్టండి, రండి దగ్గరికి రండి. అసలు ఈ కాయ సైజ్ చూడండి ఎలా ఉంది. సైజ్ బారు, కలరు, ఇది మీరు చిక్కటి కాపు, బీభత్సమైన దగ్గర గనుపు. మళ్ళీ ఈ కాయ సైజ్ చూడండి, మామూలుగా లేదండి. అసలు రైతు మామూలు ఆనందంలో లేడు. మీరు ఈ చూసినట్లయితే మన భీష్మ 36 సఫల్ కంపెనీ వారిది భీష్మ 36 అండి. చాలా దగ్గర గనుపు, దగ్గర కాపు, చిక్కటి కాపు, ఎక్సలెంట్ కాపు ఉందండి. మన రాజు గారితో మాట్లాడినాం. ఇప్పుడు మన ఎకరానికి వచ్చేసి 30 క్వింటాలు. ఈ నల్లి ప్రభావంలో కూడా 30 క్వింటాలు ఏవో వెళ్తుందని అంటున్నారు. కాబట్టి మీరు కూడా గమనించి మన సఫల్ కంపెనీ వారిది భీష్మ 36 వేసుకోండి. మంచి దిగుబడి, చెట్టు ఎదుగుదల, దగ్గర కాపు, చిక్కటి కాపు, దగ్గర గనుపు, ఫ్లవరింగ్ కూడా బాగుంది. చెట్టు తోట హైటు మన 5 ఫీట్ల హైట్ ఉందండి. తోట కూడా కాసి కింద ఒరిగినాయి, ఇంకా హైట్ వచ్చు.
బీభత్సమైన కాపాడ్డది కాబట్టి తోట కింద వరగడం జరిగింది. కాబట్టి మీరు కూడా మంచి సీడ్ని ఎంచుకోండి. మన భీష్మ 36 సఫల్ కంపెనీ వారిది. మీ యువరాజ్ సఫల్ కంపెనీ ఎస్ఓ మరిబడ బంగ్లా.